ఈ రోజే దేవుడు రాకడొస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు చాలా మంది సమయం ఉంది అని మోసపోతూ ఉన్నారు. సాతానుడు మోసగిస్తూ ఉన్నాడు. జాగ్రత్త, సమయం ఉందని అనుకోవడమే చాలా పెద్ద తప్పు. ఈరోజు ప్రమాదాలు గాని ఏదైనా విపత్తులు గాని చెప్పొస్తున్నాయా? అలాగే దేవుడు రాకడొస్తే నీ పరిస్థితి ఏంటి? తీర్పు దినమనందు నిన్ను నిలబడకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను ఆయన పరిశుద్ధుడిగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలని ఆయన ఆశపడతాడు. ఎందుకంటే ఆయన మీ తండ్రి. మీరు పరిశుద్ధత కలిగి లేకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తూ సమయాన్ని వ్యర్థంగా వదిలేస్తూ సమయం ఉందని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారా? ఈరోజు దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు, సమయం లేదు అని. ఈరోజు ఎంతమంది ఆయన మాటకు లోబడుతూ ఉన్నారు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని వాక్య లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతారు. ఈరోజు చాలా మంది సమయం ఉంది అనుకుంటారు, కానీ సాతానుడు భ్రమ పెడుతున్నాడని మాత్రం గమనించలేదు. ఈరోజు ప్రతి ఒక్కడికి దేవుడిస్తున్న ఒక వార్నింగ్ ఏంటంటే సమయం లేదు. ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మీ యొక్క పాపపు సంఖ్యలు తెంపుకొని మీ యొక్క మారు మనసుతో ఆయన దగ్గరికి తిరిగి రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నీ యొక్క ఆత్మను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈరోజు నీ కోసం ఆయన పరితపిస్తూ ఉన్నాడు, నీ యొక్క మార్పు కోసం. ఎందుకంటే ఆయన తన రూపంలో నిన్ను సృజించుకున్నాడు గనుక, కుమారుడిగా కుమార్తెగా పిలువబడుతూ ఉన్నావు గనుక నిన్ను కోల్పోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈరోజే ఆ మార్పుతో నీ తండ్రి దగ్గరికి నువ్వు చేరుదువుగాక. ఆమేన్.